వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో చాలా తక్కువగా ఉండే తేమ వంటివి వేసవి టమాటా పంటకు అనేక సమస్యల్ని తీసుకొస్తుంటాయి. ముఖ్యంగా పురుగులు, తెగుళ్లు అధికంగా ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తుంటాయి. రైతులు ముందస్తు జాగ్రత్తలు వహించి వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. కూరగాయల్లో ప్రధాన పంట టమాటా అన్ని కాలాల్లోనూ పండుతుంది. అయితే వేసవిలో వేసిన పంటకు మంచి ధర పలుకుతుంది. అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ఈ కాలంలో సున్నితమైన ఈ పంటను వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. సాధారణంగా రైతులు పురుగు ఆశించిన తర్వాత అధిక మోతాదులో రసాయన మందులను తక్కువ వ్యవధిలోనే పిచికారీ చేస్తారు. దీనివల్ల రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా తెగులు ఉధృతి తగ్గకపోగా అది దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి టమాటాకు ఆశించే పురుగులు, తెగుళ్లు గుర్తించినట్లయితే వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. టమాటాలో వివిధ రకాలైన పురుగులు, తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాయ తొలుచు పురుగు. ఇది పూతకు ముందు దశలో ఏంటంటే మొక్కల మీద, లేత చిగుర్ల మీద, లేత కాండం మీద ఆశిస్తుంది. తర్వాత కాయ దశలో కాయల్ని ఆశించి కాయల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ముందు నుంచి కూడా కాయ తొలుచు పురుగుని నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మనకి లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. ఇవి ఎకరానికి 4 పెట్టినట్లయితే పురుగు యొక్క ఉనికిని, ఉధృతిని మనం తెలుసుకోవచ్చును. వీటితో పాటుగా 20 పక్షి స్థావరాలు ఎకరానికి పెట్టినట్లయితే కొంతవరకు పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చును. తర్వాత కెమికల్గా మనం రసాయన పిచికారీ మందులు చేయాలి అనుకున్నట్లయితే ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చును. అలాగే క్లోరాంటనిలిప్రోలు, స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనకి పురుగు యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చును. తర్వాత రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల వల్ల మనకి వివిధ రకాలైన వైరస్ తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రసం పీల్చే పురుగులను ఎప్పటికప్పుడు మనం పిచికారీ చేసి సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా తగ్గించుకోవచ్చును. ముఖ్యంగా మనకి ఈ తెల్లదోమ ద్వారా ఆకుముడత, తర్వాత పేనుబంక ద్వారా మనకి మొజాయిక్, తర్వాత మనకి టమాటో స్పాటెడ్ విల్ట్ వైరస్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం రసం పీల్చే పురుగులను కూడా మనం ఉధృతిని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. తామర పురుగులు కూడా వీటిని కూడా వీటి యొక్క నివారణకు ముందుగా తెల్లదోమ యొక్క నివారణకు రసాయన పురుగు మందులతో పాటుగా మనకి పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి ఒక 10 పసుపు రంగు జిగురట్టలు పెట్టుకుంటాం. తర్వాత ఈ తామర పురుగుల నివారణకు ఎకరానికి ఒక 10 నీలిరంగు జిగురట్టలను పెట్టుకున్నట్లయితే పురుగు యొక్క ఉనికిని, ఉధృతిని మనం సమీక్షించుకోవచ్చు. తద్వారా దానికి అనుగుణంగా మనం పురుగు మందుల యొక్క పిచికారీని చేసుకోవచ్చును. వీటితో పాటుగా వేప నూనెని ఒక 1500 ppm వేప నూనెని 3 ml పంట ఒక నెల యొక్క వయసు నుంచి అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకును పురుగులను మనం రసం పీల్చే పురుగులు కానీ లేదా కాయ తొలుచు పురుగుల యొక్క మొదటి దశలను కానీ మనం చాలా వరకు తగ్గించుకోవచ్చును. తర్వాత బ్యాక్టీరియల్ విల్ట్, వడలు తెగులు అంటారు. ఈ వడలు తెగులు అనేది ఎక్కువగా పంటను ఎక్కడైతే ఆమ్ల భూముల్లో పండిస్తారో ఎక్కువగా వడలు తెగులు అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే కింద ముదురుగా ఉన్న ఆకులు పూర్తిగా పసుపు పచ్చగా మారిపోయి, పసుపు రంగులో మారిపోయి తొడిమలతో సహా రాలిపోతూ ఉంటాయి. దీని యొక్క నివారణకు ఎకరానికి ఒక 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటం, పంట మార్పిడి పద్ధతిని అవలంబించడం అనేది చేయవలను. కాయ తొలుచు పురుగులాగానే రబ్బర్ పురుగు కూడా ఉంటుంది. రబ్బర్ పురుగు కూడా మనం విషప ఎర్రలను వేసుకొనవచ్చును. ఈ విషప ఎర్రలను వేసుకోవడానికి 1 కిలో బెల్లాన్ని తీసుకొని దాన్ని పాకం పట్టి బాగా పులిసిన తర్వాత దానికి ఒక 10 కిలోల తౌడు, 1 లీటర్ క్లోరోపైరిఫాస్ మందుని కలిపి చిన్న చిన్న ఉండలుగా వేసి కట్టి సాయంత్రం వేళల్లో పంటల కింద నేల మీద వేసినట్లయితే కొంతవరకు ఈ రబ్బర్ పుల్లను కూడా మనం తగ్గించుకోవచ్చును. తర్వాత టమాటాల్లో కోత అనేది 6 దశలుగా చేయవచ్చును. ఇమ్మెచ్యూర్ గ్రీన్, మెచ్యూర్ గ్రీన్, హాఫ్ రైప్, రెడ్ రైప్, ఫుల్ రైప్, ఇట్లా 5-6 దశలు ఉంటాయి. ఈ 6 దశల్లో మనకి ఎక్కువగా రెడ్ రైప్ అనేది సీడ్ ప్రొడక్షన్. ఎక్కడైతే సీడ్ మనం టమాటా పండు నుంచి సీడ్ తీసుకోవాలనుకున్నట్లయితే వాటిని రెడ్ రైప్ స్టేజ్లో హార్వెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే ఓవర్ రైప్ స్టేజ్లో చేసినట్లయితే అది విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడానికి ఫ్యాక్టరీలకు మనం తరలించవచ్చును. అలాగే రెడ్ రైప్ కాకుండా హాఫ్ రైప్,
ఇదైతే మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్, అంటే దూర ప్రాంతాల రవాణాకి మనకి ఈ కోత అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవే కాకుండా టమాటాలో 2 ఫిజియలాజికల్ డిజార్డర్స్ ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి కాయపగుళ్ళు, ఇంకొకటి బ్లోజమ్ ఎండ్ రాట్ అంటారు. ఈ కాయపగుళ్ళు అనేది మనకి ఎక్కువగా బోరాన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది కాబట్టి నేలలో బోరాన్ అనేది లోపం లేకుండా చూసుకోవాలి. అలాగే నేలలోని తేమ హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి. అలాగే మనకి బ్లోజమ్ ఎండ్ రాట్ అనేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికోసం ఒక 0.5% కాల్షియం క్లోరైడ్ని పిచికారీ చేయవలసి ఉంటుంది. అలాగే నేలలోని తేమ ఎక్కువ తక్కువ లేకుండా పంట కాలం మొత్తం మీద తేమ శాతాన్ని సరిగ్గా మనం మెయింటైన్ చేయగలిగితే బ్లోజమ్ ఎండ్ రాట్ను కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే టమాటాలో దాదాపుగా 1 హెక్టార్కు వచ్చేసరికి 50 టన్నుల వరకు దిగుబడిని అనేది సాధించవచ్చు. నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత కాపుంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. అందుకే రైతులు ఆ సమయంలో పూత నియంత్రణ, యాజమాన్యం చాలా ముఖ్యం. మరి పూత నియంత్రణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే సకాలంలో కాయలు కోతకొచ్చి మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. మరి పూత నియంత్రణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. దక్షిణ భారతదేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో 2% మాత్రమే సహజ సిద్ధంగా పూత ఏర్పడుతుంది. మొదటిసారి జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన పూత కాయడానికి 3 నెలల సమయం పడుతుంది. అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు దిగుబడి వస్తుంది. రెండవ దఫాగా జూన్, జూలైలో పూతకు వచ్చి పంట అక్టోబర్లో దిగుబడి వస్తుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుని సంవత్సరం పొడవునా చెట్లపై పూత, పిందె, కాయలను వివిధ దశల్లో గమనిస్తున్నాం. నిమ్మ సాగు చేసే రైతులు మొక్కలకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు అందించడం వల్ల సరైన సమయంలో చెట్లు పూతకు రావడం లేదు. వేసవి కాలంలో కాయ దిగుబడికి మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులు వేసవిలో అధిక దిగుబడిని సాధించడానికి కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి. వేసవి కాలంలో కాయ దిగుబడిని పెంచడానికి నవంబర్లో చెట్లను వాడుకు తీసుకురావాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మల్లో పిండి పదార్థాలు ఎక్కువగాను, నత్రజని మోతాదు తక్కువగాను ఉండాలి. నిమ్మ చెట్లను వాడుకు గురిచేయడం వల్ల కొమ్మల్లో పిండి పదార్థాల నిల్వ శాతం పెరుగుతుంది. ఆ తరువాత 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీటిని, పోషకాలను అందించి కొమ్మలను చిగురింపజేయవచ్చు. చిగురించిన కొమ్మల అడుగు భాగాలపై పూత ఏర్పడుతుంది. ఈ విధంగా చెట్లను వాడుకు తీసుకువచ్చే విధానాన్ని బహార్ పద్ధతి అని అంటారు. కాని మన తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ సాగులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య ఋతుపవనాల తాకిడికి అక్టోబర్, నవంబర్లో వర్షాలు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి సమయాల్లో చెట్లను సహజంగా వాడుకు తీసుకురావడం కుదరదు. కనుక రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి వేసవిలో అధిక దిగుబడులను పొందవచ్చు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నాణ్యమైన నిమ్మ దిగుబడులను పొందడానికి జూన్లో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని, సెప్టెంబర్లో 1000 ppm సైకోసెల్ ద్రావణాన్ని, అక్టోబర్లో పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారీ చెయ్యాలి. నవంబర్ మొదటి పక్షంలో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రాముల యూరియా, 400 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్ల పాదులో వేసి నీరందించాలి. ఎరువులు వేసిన 10-15 రోజులకు చెట్లు చిగురించి పూత రావడం మొదలవుతుంది. ఇగురు వచ్చిన 10-15 రోజులకు సూక్ష్మ పోషకాల మిశ్రమమైన జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, కాపర్ సల్ఫేట్ 3 గ్రాములు, బోరాక్స్ 1 గ్రాము, సున్నం 6 గ్రాములు, యూరియా 10 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వల్ల పిందె రాలుతుంది.
దీని నివారణకు ప్లానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. జనవరిలో కాయ పెరిగే దశలో ఒక్కో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 300 గ్రాముల యూరియా, 350 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి నీటిని అందించాలి. ఫిబ్రవరిలో 2.5 సెంటీమీటర్ల మందంతో వేరుశనగ పొట్టు, వరి ఊక, వరిగడ్డి లాంటి వ్యవసాయ పదార్థాలతో చెట్ల పాదులను కప్పాలి. దీనివల్ల వేసవిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సేంద్రియ పదార్థం అందుబాటులో ఉంటుంది. నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి లేదా ప్రొపార్గైట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వేసవిలో కాయ పరిమాణం, రసం శాతం తక్కువగా ఉంటుంది కనుక పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మార్చ్, ఏప్రిల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాయ పసుపు లేదా గోధుమ రంగుకు మారుతుంది. దీన్ని నివారించడానికి యూరియా 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురంలో అరటి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇక్కడ పండించిన అరటి పండ్లు దేశ విదేశాలకు చేరుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు అరటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత 2-3 ఏళ్లుగా అధిక ధరలు పలుకుతుండటంతో అరటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా కరువు, రైతులు ఎప్పుడూ అప్పుల ఊబిలో ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. అనంతపురం రైతన్న కూడా అవకాశాలను అందిపుచ్చుకునే పనిలో పడ్డాడు. పండ్ల తోటలు, కూరగాయల సాగుపై అనంతపురం జిల్లా రైతులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ప్రీమియం వెరైటీ అరటి పండ్లు ఎగుమతులకు కేంద్రంగా నిలుస్తోంది. గ్రాండ్ 9 అనే ప్రీమియం రకం అరటి ఎగుమతులకు అనంతపురం హబ్గా నిలుస్తోంది. ఈ రకం అరటికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. ఈ రకం అరటి పండ్లు ప్రస్తుతం టన్ను 23,000 వరకు పలుకుతోంది. అరటి పండ్ల సాగు లాభదాయకంగా ఉండడంతో ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు అరటి సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మల్టీనేషనల్ సంస్థలు సైతం అరటి పళ్ల కోసం జిల్లాలోని అరటి రైతులను సంప్రదిస్తున్నాయి. వారితో ఒప్పందాలు చేసుకుని అరటి పండ్లు కొనుగోలు చేస్తున్నాయి. అనంతరం వీటికి క్లీనింగ్, గ్రేడింగ్, స్ప్రేయింగ్ తర్వాత పండ్ల నాణ్యతను పెంచి వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు సైతం మంచి ధరలు లభిస్తున్నాయని నారాయణపురం గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు అంటున్నారు. అరటి పెట్టాము. ఆదిత్య బయోటెక్లో మేము 12 ఎకరాలు పెట్టాము. ఆదిత్య బయోటెక్ మేము ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. చాలా బాగా వస్తుంది. మొక్క మేము బెంగళూరు నుంచి తెప్పిస్తాము. మాకు ఇప్పుడు 16 రూపాయలు పడుతుంది మొక్క. 6x5 పెడతాము. మనం ట్రాక్టర్ సేద్యం చేసుకోవడానికి 6x5 పెడతాము. ఇట్లా ట్రాక్టర్ సేద్యం చేసుకుంటాము. బాగా ఉంది. ఎకరాకు 1300 మొక్కలు నాటుతున్నాము. ఫస్ట్ అంతా ఒక మటకి వేస్తాము. బాగా లోతుగా దుక్కి చేస్తాము. దుక్కి చేసుకొని బాగా 1 నెల ఎండగాలినిచ్చి ఎరువు వేసుకొని అప్పుడు డ్రిప్ పరుచుకొని మొక్క నాటుకుంటాం. 11 నెలలకు అయిపోతుంది పంట. మనకు 8 నెలల్లో మొగ్గ వస్తుంది. 11 నెలలకు కటింగ్ వస్తుంది. మధ్యలో హెచ్ఎఫ్ఐ మందులు ఏమన్నా వాడతారా? ఖచ్చితంగా వాడాలి. మందులు అయితే బాగా వాడితేనే మనకి క్వాలిటీ వచ్చేది. మందు డ్రిప్ మందు, చెక్క మందులు అన్నీ వేస్తేనే బాగా వస్తుంది. వైట్ పొటాసు 1340 డ్రిప్ ప్యాకెట్లు ఉన్నాయి. డ్రిప్ మందులు వదులుతాము. మళ్ళీ స్ప్రేయింగ్ కూడా గెల వచ్చినాక స్ప్రేయింగ్ అంతవరకు అవసరం లే. గెల వచ్చిన నుంచి బాగా స్ప్రేయింగ్ 4-5 స్ప్రేయింగ్లు వదిలితే బాగా కాయ షేరింగ్ వస్తుంది. బాగా నీట్గా ఉంటుంది. మళ్ళీ కొన్ని చోట్ల కవర్లు కడతాంటారు కదా, ఎందుకు కవర్లు కడతారు గుత్తలకి? అది కంపెనీ వాళ్ళే వస్తారు. వాళ్ళే కట్టుకొని వాళ్ళే తీసుకెళ్తారు. అది అది వాళ్ళే చేస్తారు. కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి లీజుకి తీసుకొని గెల వచ్చిన నుంచి వాళ్ళే చేస్తారు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి అయితే, ఇంతకుముందు అయితే ఏం లేదు కానీ ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి కంపెనీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మంచి మార్కెట్ ఉంది. రైతుకి అరిట్లో బాగా గిట్టుబాటు అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళే. మనకి గెల్ల ప్రకారం, మనకి టన్నుల ప్రకారం మాట్లాడతారు. ఈడ ఇచ్చిపోతారు. ఎట్లా ఉంది? ఎకరాకి ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉన్నాయి? మీ పంట ఎకరాకు ఒక 20 టన్నుల దాకా వస్తుంది. మాకైతే ఎకరాకి 20 టన్నులు వస్తుంది. ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి పెడుతున్నాం. నాకైతే ఎప్పుడు ఇబ్బంది బాగా అరిట్లో బాగుంది. మిగతా పంటలు పెట్టాము కానీ ఎక్కడ ఇబ్బంది పడినాము. అరటి పెట్టిన నుంచి బాగుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది అరటి పెట్టబట్టి బాగుంది. ఇప్పుడు కూడా నాకు 12 ఎకరాలు అరటి ఉంది. ఒక 2 ఏళ్ళ కిందట 18 ఎకరాలు ఉండే. అప్పుడు 32,000 పోయింది టన్ను. అప్పుడు ఒక 70 లక్షల దాకా వచ్చింది బాగా. ఇప్పుడు 23 రూపాయలు. ఈరోజు కటింగ్ 23 రూపాయలతో పోతాను. హై అంటే 35 వరకు, 32, 33 వరకు అమ్మినాము. లో అంటే 4-5 రూపాయలు కూడా అమ్మిన కాలాలని. ఒక ఎకరాకు 1.5 లక్ష పెట్టుబడి వస్తుంది.
అప్పుడైతే మనకు కాయ బాగా ఏ షైనింగ్ వస్తుంది. ఊనే నీళ్ళు మనం తక్కువ పెట్టుబడి పెట్టుకుంటే ఈ కాయ ఇంత నీట్గా రాదు. నీళ్ళు ఎట్లా నీళ్ళు కంటిన్యూ ఉండాలి? నీళ్ళైతే అరటికి అంతా నీరుదే ఇది మాను. నీళ్ళైతే బాగుండాలి, పుష్కలంగా ఉంటే. నీళ్ళు ఉండి పెట్టుకుంటే రైతు ఎప్పుడు ఇబ్బంది పడ్డు, బాగా చూసుకో. 12 ఎకరాలకి ఇప్పుడు ఉన్నది ఒక 15 లక్షల దాకా ఖర్చు అయింది. ఓ 40 లక్షల దాకా రావచ్చు మాకు. ఇప్పుడు అరటిలో బాగా పండిస్తే 30 టన్నులు కూడా పండించిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు అంటే గెల్లలు పోతాండే, అప్పుడు 30 టన్నులు అవుతాయి. ఇప్పుడు చీపులు మాత్రం పోతున్నాయి కాబట్టి టన్ను తగ్గుతుంది. అయినా గిట్టుబాటు అవుతుంది రైతుకైతే, ఇప్పుడు మంచి గిట్టుబాటు అవుతుంది. మా సొంతం 4 ఎకరాలు, బయట లీజుకు 10 ఎకరాలు తీసుకుంటాము. 20 లాస్ట్ ఇయర్ 20 ఎకరాలు కూడా పెట్టాను. బాగా నాకు లీజుకు తీసుకున్నా కూడా 20,000 గుత్తా, అయినా నాకు బాగా ఇన్కమ్ వస్తుంది. అరటి పంట 100% లాభం ఉంది, బాగా మంచి ఇన్కమ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్ బాగుంది. ఇంతకుముందు 10 రూపాయలు ఉంటేనే బాగుంటాంటిమి, ఇప్పుడు 23, 25, 30 రూపాయల వరకు పోతుంది. అరటిలో మంచి ఇన్కమ్ ఉంది. ఈ మార్కెటింగ్ ఈ దళారులతోనే కొద్దిగా ఎక్కువ డిమాండ్. వాళ్ళు ఎంత చూడు, ఇప్పుడు 10 టన్నులు కొట్టను సూట్ తీసేస్తారు. డబ్బులు కూడా కొద్దిగా నెల అంటారు, 2 నెలలు 3 నెలలు చేస్తారు ఇవ్వరు అట్లా కొద్దిగా. ఎందుకు ఈ షూట్ ఎక్కడ ఉంది మామూలుగా? ఇది ఆకు పెడతారు కదా, ఆకు కోసమని 10 టకే 1 టన్ను సూట్ తీస్తారు. ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసి కొద్దిగా మాకు సహకరిస్తే ఇంకా మాకు రైతులు ఎక్కువ పెట్టుకొని ముందుకు రావడానికి అవకాశం ఉంది. చిన్న పన్న రైతులు ఇప్పుడు రాలేరు, పెట్టుబడి ఎక్కువ అనేసి రావడంలే. కొద్దిగా గవర్నమెంట్ ఏదైనా సహకారం చేస్తే ఖచ్చితంగా వస్తారు, అంతా ముందుకు వచ్చి చేస్తారు. ఇంకా తోట రైతు నీళ్ళు ఉండాలా, పుష్కలంగా నీళ్ళు ఉండి పెట్టుకుంటే అరటిలో ఏ రైతు ఇబ్బంది బాగా పడతాడు. వేరే పంటలు ఏది పెట్టుకున్నా రైతు కాటికే ఉంటాడు అంతే. ఎప్పుడు ఇది ఒక బిగ్ అమౌంట్ ఒకసారి వస్తుంది మనకు, ఒక 9-10 నెలలు కష్టపడితే రైతు ఏదైనా సమస్యలు తీయడానికి ఇబ్బంది బాగుపడతారు. వేసవి వచ్చిందంటే ఎవరికైనా గుర్తొచ్చేది పుచ్చకాయలు. ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఈ కాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తీగ జాతికి చెందిన పుచ్చను వేసవిలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఇప్పటికే దానిమ్మ సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు పుచ్చ సాగు కూడా చేపట్టారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండించడం ద్వారా పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడొచ్చింది. తోట వద్దే వ్యాపారస్తులు కొనుగోలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగిందంటున్నారు రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వాటర్ మిలన్ తోట చూడండి. మొత్తంలో 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు మోహన్ కుమార్. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ కొండాపురం గ్రామానికి చెందిన ఈయనకు పుచ్చ సాగు విధానంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. డిసెంబర్ నెలలో మ్యాక్స్ 0024 రకానికి చెందిన విత్తనాలను నాటారు. బెడ్ విధానంలో డ్రిప్ ఏర్పాటు చేసి ఎరువులు, నీటి తడులు అందించారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుండటంతో అధిక దిగుబడులను పొందుతున్నారు. తోట వద్దే వ్యాపారులకు కిలో 10 రూపాయలపైనే విక్రయించారు. ఫస్ట్ ఇది స్టార్టింగ్ వచ్చేసి ఫ్లవ్ కొట్టేది, పల్టర్ వేసి బెడ్లు దోలేది. బెడ్లు దోలిన తర్వాత మల్చింగ్ షీట్ కప్పేది అనమాట. ఈ బెడ్లు తోలినప్పుడే బెడ్ల పైన కొద్దిగా ఫర్టిలైజర్ ఇదంతా చల్లేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మల్చింగ్ షీట్ కప్పిన తర్వాత హోల్స్ వేయించేది లేబర్తో, విత్తనాలు పెట్టేది. విత్తనాలు వచ్చేసి మ్యాక్స్ అని బిఎస్ఎఫ్ కంపెనీ మ్యాక్స్ వెరైటీ పెట్టినాను. అది ఒక మ్యాక్స్ వెరైటీ వచ్చేసి 5 ఎకరాలు, 0024 అనేది ఒక 3 ఎకరాలు, 8 ఎకరాల దాకా పెట్టినాను. 1.5 ఫీట్ విత్తనానికి గ్యాప్ 1.5 ఫీట్. మార్చి నుంచి జూన్, జూలై ఆ మధ్యకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా వైరస్ వచ్చే ప్రభావం ఉంటుంది. మిగిలిన టైం ఎప్పుడైనా ఓకే. ఇప్పుడు ఈ చలికాలం అయితే కొంచెం 70 రోజుల నుంచి 80 రోజుల వరకు పడుతుంది. ఎండాకాలం అయితే ఇప్పుడు జూలై, ఆగస్టు ఆ నెలలో అయితే 60 రోజుల నుంచి 70 రోజుల లోపలే అయిపోతుంది. విత్తనం ఖర్చు కాస్ట్లీ కొంచెము. విత్తనం వచ్చేసి ఇది 60,000 రూపాయల దాకా ఉంది ఒక కేజీ వచ్చేసి 4 ఎకరాలకు వస్తుంది. పెట్టుబడి ఇంచుమించు 1 ఎకరాకు వచ్చేసి 70,000 దాకా అవుతుంది. ఎకరాకు 25 టన్నుల వరకు వస్తుంది. ఇంతకుముందు అయితే 30 టన్నులు కానీ వచ్చేది, ఈ మధ్య కొద్దిగా తగ్గింది, 27 టన్నుల దాకా వస్తుంది ఇప్పుడు. కానీ ఇప్పుడు 27 టన్నుల పైనే వస్తుంది ఈ సంవత్సరం. కానీ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడే కొంటారు, కానీ బయటికి మార్కెటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మార్కెటింగే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది బయటికి పోయేదానికి దూరం పంపల్లా, ఢిల్లీ అక్కడ పంపాలంటే ఒక్కొక్క టైం పడుతుంది, అక్కడ ఒక్కొక్క టైం పట్టదు. ఇక్కడ లోకల్ మార్కెట్లకు పంపాలంటే ఈడ లోకల్ వ్యాపారస్తులని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది.
నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి మధ్యలో పెట్టలేదు. ఈ సంవత్సరం పెట్టినాను. ఇంతకుముందు మంచి దిగుబడులు వచ్చినా ఇప్పుడు మంచి దిగుబడులు వేస్తాను. 27 టన్నులు వచ్చి 10 రూపాయల రేటు ఉంటే రైతుకు సాటిస్ఫై. 8 ఎకరాలకు 150 నుంచి 160 టన్నులు ఫస్ట్ కటింగ్ అవుతుంది. సెకండ్ కటింగ్ మరి 1 వీక్ నిలిచి చేస్తే సెకండ్ కటింగ్ ఎక్కువ రాదు. ఎకరాకు ఒక 3 టన్నులు 4 టన్నులు ఆ మధ్య. రేట్ అయితే ఇప్పుడు మొన్నటి వరకు 15 రూపాయలు ఉన్నది, అది తగ్గిందని ఇప్పుడు 13 రూపాయలు ఇచ్చింటి. 13 రూపాయలు. ఈ వైరస్ రాకోకుండా కొంచెం జాగ్రత్త పడాలి. దీనికి కొంచెం ఎంతో దీని మీద నిఘా ఉండాలి. ఫస్ట్ ఈ పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ చేయడానికి ఫస్ట్ నిఘా ఉండాలి రైతుకు. 3 days ఆన్ టైం చేస్తాం. డ్రిప్ వదిలేది ఫర్టిలైజరు, స్ప్రేయింగ్ సపరేట్ ఉంటుంది. అదే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పేపరు తీకోకుండా నెక్స్ట్ సేద్యం చేసి ఇదే బాగుందిలే అన్ని పెట్టడం వల్ల వైరస్ ఆటోమేటిక్గా వస్తుంది. రాదు అని చెప్పడం ఏం లేదు. కొంచెం ఎండగాలి, భూమి ఎండగాలితే ఆటోమేటిక్గా త్రిప్స్ మైట్స్ దూరం వెళ్ళిపోతుంది, బాగుంటుంది. వైరస్ రావడానికి అవకాశంగా లేదు. ఎండల్లో కొద్దిగా రావచ్చు వైరస్ అయితే. ఎకరానికి 60-70 వేల ఖర్చుతో వైరస్ తెగుళ్లను అధిగమించిన రైతు 25 టన్నులకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. కిలోకు సరాసరిన 10 రూపాయల ధర లభించినా 2.5 లక్షల ఆదాయం పొందుతున్నారు. తక్కువ కాలంలో కేవలం 2-3 నెలల్లో చేతికొచ్చే పుచ్చపండు రైతుకు శ్రమకు తగ్గ ఫలితాన్నందిస్తుందనడంలో సందేహం లేదు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110 88 9718611.